టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్కారం అండి రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు, ఇటు తిరుమలలో వరుస వివాదాలు నిజంగా ఒకంత భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి భక్తుల్ని. ఓవైపు లడ్డూలో నెయ్యి, కల్తీ నెయ్యి వాడడము, అదొక వివాదం, విచారణ జరుగుతూనే ఉంది. మరోపక్క పరకామణి చోరీ వివాదము, ఇప్పుడు తాజాగా వచ్చేసి సిల్క్ స్కామ్ ఒకటి 54 కోట్ల పైన సంబంధించినటువంటి ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎందుకండి ఈ వరుస వివాదాలు గత ప్రభుత్వ హయాంలో, అంటే 10 ఏళ్ల పాటు జరిగింది. ఇది 2015 to 2025 వరకు నడుస్తూ వచ్చింది. అంటే ఇది ఫస్ట్ టర్మ్ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇది ఉంది అనేది వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? నమస్కారం మేడం, మీకు అలాగే కృష్ణాంజలి గారికి, స్వామి గారికి, అలాగే రాజనీతి వీక్షకులందరూ కూడా శుభసాయి. మేడం, రోజు తెల్లారితే ఏం కుంభకోణం బయటకు వస్తుందో, ఎవరెవరు వస్తారో తెలియని పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల్లో కన్నుపడింది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆదాయ వనరు. అది అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఎలాగా దోచుకోవాలనేటువంటి ఒక కుట్ర అప్పటి నుంచే పడింది బీజం. అప్పుడే కరుణాకర్ రెడ్డి గారికి ఆ చైర్మన్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి. పైగా 7 కొండలు ఎందుకు, 2 చాలా అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముస్లిమ్స్ మక్కాని ఎలా చూస్తారో, క్రిస్టియన్స్ జెరూసలాంని ఎలా చూస్తారో, హిందువులందరూ కూడా తిరుమలని ఆ రకంగా చూస్తారు. ఆ భావం ఉంటుంది, ఆ ప్రేమ ఉంటుంది, ఆ భక్తి ఉంటుంది. ఇప్పుడు మక్కాకి వెళ్ళి వచ్చినటువంటి ముస్లిమ్స్ అక్కడ దొరికేటువంటి ఖర్జూర పళ్ళు, అక్కడ నుంచి వాటరు తీసుకొచ్చి అందరికీ పంచి పెడతారు ఆ హత్య చేసిన తర్వాత. ఇక్కడ తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ లడ్డు ప్రసాదాన్ని అక్కడ తిని కొంత తెచ్చి నైబర్స్కి ఇస్తారు. అందులో ముస్లిమ్స్కి ఇస్తారు, క్రిస్టియన్స్కి ఇస్తారు, అందరికి ఇస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చి పూజ చేసిన తర్వాత మాత్రమే ఆ లడ్డు ప్రసాదాన్ని ఎవరికైనా పంచుతారు. అంత భక్తి హిందువుల్లో ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి హయాం నుంచి తిరుమలని అనేక రూపాల్లో డెవలప్మెంట్ చేసుకొచ్చి ఆ రోజున భోజనం కూడా ఉచితంగా పెట్టేటువంటి ప్రసాదం లాగా, అది మొన్న అంబటి రాంబాబు గారు కూడా తిని చాలా అద్భుతంగా ఉంది తిరుమలలో, నేను తిన్నాను అక్కడ మధ్యాహ్నం భోజనం చెప్పి ఆయన అది ఎంత పొగిడాడో బహుశా ఎవరు పొగిడి ఉండరు. ఆ రకమైనటువంటి పద్ధతిలో తిరుమల తిరుపతిలో భోజన సదుపాయం కానీ, కూర్చోటానికి కానీ, అక్కడ ఉండటానికి హోటల్స్ కానీ, రూమ్స్ కానీ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చారు ఎన్టీ రామారావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి అంటే ఎంతో ప్రేమ, ఎంతో భక్తి. ఆయన కాపాడిందే ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇవాళ మనం చూస్తున్నాం, లడ్డూలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, కల్తీ నెయ్యి అని. కల్తీ నెయ్యి కాదు మేడం, అది అసలు నెయ్యి చుక్క లేదంట. నెయ్యి కాదు అది, ఇట్ ఈస్ నాట్ ఘీ. అది జంతువుల కొవ్వు, మలేషియా జంతు సంబంధించినటువంటి కొన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయి ఏమో అని గుజరాత్ ల్యాబొరేటరీ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్లో తేలినటువంటి విషయం ఏంటంటే, మలేషియా నుండి వాళ్ళు పామాయిల్ తీసుకొచ్చారు, కొన్ని వేల టన్నులు పామాయిల్. ఢిల్లీ నుంచి కొన్ని ఎసెన్స్ తీసుకొని వచ్చి ఈ రెండింటిని మిక్స్ చేసి ఇదే నెయ్యి అని చెప్పేసి పంపించారు. కానీ అంతకుముందు మేడం, కావేరీ డైరీ తిరుమలకి దగ్గరలో, అది కర్ణాటక సంబంధించింది, అలాగే చిత్తూరు డైరీ, వీళ్ళు ఆ డైరీ నడుపుతూ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఎటువంటి లాభాపేక్ష లేకుండా నెయ్యి సరఫరా చేశారు. చాలా తక్కువ రేటుకి సరఫరా చేశారు. అప్పట్లో తిరుపతి లడ్డు కనీసం వారం 10 రోజులు స్టాక్ ఉండేది. ఈ నెయ్యి కానీ
ఒక పదార్థంతో ఆ నూనెతో చేసినటువంటి లడ్డు రెండో రోజుకే వాసన వచ్చింది. మొత్తం భక్తులు ఇదేంటి లడ్డు ఇలాగుందని చెప్పి గోల పెట్టేవాడు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే మరి ఒక 60 సంవత్సరాల మహిళను ఏ రకంగా హింసించారో చూశారు కదా. ఒక నియంత్రిత ప్రభుత్వం ఉంది, నోరు మూసుకొని భక్తులు కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుంభకోణం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు చెల్తుంది. రెండోది, దేవుడికి ఎంతో భక్తితో తాము సంపాదించినటువంటి డబ్బుని ఆ హుండీలో వేసి కోరికలు కోరుకుంటారు. వాళ్ళు విదేశాల్లో నుండి వచ్చిన వాళ్ళు డాలర్లు వేస్తే ఆ డాలర్లు దొంగతనం చేసి ఎన్నో ఆస్తులు సంపాదించి అది బయటపడి కేసు పెడితే దాన్ని రాజీ చేసేసి పంచుకొని చివరికి అందులో ఆ ఎంక్వైరీ చేసినటువంటి సిఐని గుంతకల్ నుండి గుత్తి వచ్చే లోపల ట్రైన్లో నుంచి తోసేసి చంపేశారు. ఈ రకమైనటువంటి ఇది కూడా హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి దర్యాప్తు. ఇక ఇప్పుడు పాలిస్టర్ పట్టు వస్త్రాలు మీద తిరుపతిలో విఐపీలు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి పట్టు వస్త్రాలు బహుకరిస్తారు, వాళ్ళకి పట్టం ఇచ్చి సన్మానిస్తారు. అయ్యి కూడా పాలిస్టర్ తీసుకొచ్చి కుంభకోణం చేశారంటే ఇక ఎన్ని చేశారో ఏం చేశారో మరి మనకి తెలుస్తుంది. తిరుమల తిరుపతిలో దోపిడీ కోసమే వీళ్ళు ఆ అధ్యక్ష పదవులు తీసుకొని ఆ సుబ్బారెడ్డి గారు లైవ్ లో చెప్పాడు, దీనికి 2000 చేసేయండి, ఈ దర్శనానికి 5000 చేసేయండి, ఈ దర్శనానికి 15000 చేసేయండి. అసలు ఏంటో లెక్కలేని తనం. ఎందుకు వస్తారు భక్తులు? ఏదో మధ్య తరగతి వాళ్ళు వస్తారు, అంతంత రేట్లు పెంచేస్తే ఇది నోటికి వచ్చినట్టు కనీసం చర్చ లేకుండా ఆయన ఇష్టానుసారంగా పెంచేసి భక్తులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ అన్నింటినీ సంస్కరణలు చేసుకుంటూ ఎంతో ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ కుంభకోణాల్లో దోషులు ఖచ్చితంగా శిక్ష పడుతాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చిన్నదిగా నేను అడుగుతున్నాను ఒకటే రఫీ గారు నేను అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఈ సిల్క్ స్కామ్ ఏదైతే ఉందో అది 2015 నుంచి జరుగుతూ వస్తుంది, దాదాపు 10 ఏళ్ల పాటు జరుగుతుంది. మరి అప్పుడు 2015లో అధికారంలో ఉన్నది ఎవరు? ఆ టర్మ్ లో ఏం చేశారు? మరి మీరు వీటిపైన విజిలెన్స్ చేయలేదా? అంటే మేడం ఇప్పుడు 2015 నుంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాన్ని సిఐడికి అప్పచెప్తారు. సరే, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరు దాన్ని తీసుకొచ్చారా? ఎవరైనా ఆఫీసర్లు అప్పుడు చేసి ఉంటే 15లో వాళ్ళని కూడా శిక్షించవలసిందే, అందులో ఏమీ సందేహం లేదు. దేవుడిని మోసం చేసిన వాళ్ళని అది ఎవరైనా సరే శిక్షించవలసిందే. అప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉన్నా సరే వాళ్ళు కూడా శిక్షకు అర్హులే. మేము దాన్ని కాదనం. ఉన్నారని చెప్పేసి మేము దాన్ని పక్కదో పట్టించాం. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఎవరి హయాంలో జరిగింది, ఎంత 54 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటున్నారు ఈ పాలిస్టర్ శాలువాలకు సంబంధించింది. అది నిగ్గు తేల్చాలా, సిఐడికి ఇచ్చారు కదా. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆధారాలన్నీ కూడా ఆ సిఐడికి అప్పచెప్పచ్చు. 15లో జరిగిందా, 16లో జరిగిందా, సో ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా కూడా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే అంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్ అండి, రైట్. శిక్ష వేయవలసిందే.